ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. చంపడం చావడం నీకు తెలీదు. దానికి దమ్ము ఇక్కడ ఉండాలిరా, ఇక్కడ. ఇంకేం పీకుతావురా? చల్ బే సాలే చల్. మీ అందరినీ కలిపి వేసేయడానికి 2 నెలలుగా ఇలాంటి స్పాట్ కోసం వెతుకుతున్నాను రా. ఏం పట్టారా స్పాట్ ని? ఒక్కడిని కూడా వదలను. నా కోసం పోరాడద్దు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? సో జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ మస్తుగా వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు గెలవడం గానీ ఓడిపోవడం గానీ నీ చేతుల్లోనే ఉందిరా. మీ నాన్న దేవుడు ఆశీస్సులు నీకుంటాయిరా. నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటోందిరా. గెలుస్తావుగా. ఏదో మెసేజ్ పెట్టాడు అంటే ఈస్ట్ ఆర్ వెస్ట్, ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. చూడండి ఎలాంటి మెసేజ్ పెట్టాడు. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ అంట. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు, పగ కూడా బతికిస్తుంది. మళ్ళసోరే ఇన్ని సంవత్సరాలైనా పగ మర్చిపోరాదు. వాడి వంశం మొత్తాన్ని కడ తెరుస్తానని ఆన చెయ్యండిరా. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నన్ను చంపేయండి. మిస్ అయ్యిందా? 6వ నిమిషం నుంచి నేను కొట్టడం మొదలెడతా. ఒక్కొక్కడిని ఒకే దెబ్బకి చంపేస్తా. రెండో దెబ్బ ఉండదు. నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కను కొట్టాడు కొట్టి చంపేస్తా. మా నాన్న మీద రండి. చుట్టూ 20 మంది ఉన్నారు. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నారు. అయితే భయం లేదురా. అంటే మృగాలను మింగే మహాకాలుడు నిద్రలేచాడు. మహాకాలుడు నిద్రలేచాడు. జరిగిపోయింది సామి. వాడిలో ఇప్పుడుంది నరుడు కాదు, శివుడు. సార్ అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా.
వీడికి మీసం ములిసినట్టుండదురా. అప్పటి నుంచి వాడు ఒక్కడే ఏం చేశాడో చూశారు కదా. మా నాయకుడు రక్తపాతం కావాలా మీకు? నేనిస్తాను. చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? తుఫాను తలంచి చూసే తల్లి నిప్పు కొనమ్మతడే. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఐఎమ్ సారీ కృష్ణమూర్తి గారు, ఇదంతా చేసింది మీ మీద కోపంతో కాదు, మా నాన్న మీద ప్రేమతో. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. ఓరి నీ కొత్త గంగా, నువ్వు మనిషి లేకపోతే మాట రోగాన్ని రా నువ్వు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆ అమ్మాయి ఎవరు అంటే అసంత నాకేం కావాలో మా అమ్మకి తెలీదా? టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని. నేను నా ఈ యొక్క జన్మకి కారణం ఏంటిదంటే, అరే మాట్లాడరా అరే మాట్లాడరా, చాలా కూల్గా అడుగుతున్నాను, మాట్లాడరా. ఇది బాలండి. అరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేసావంటే నీ అయిపోవరే అయ్యా. డైనింగ్ హాల్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఈయన ఈమెని భయంకరంగా లవ్ చేస్తున్నాడు, అయితే ఈమె ఇతన్ని భయంకరంగా లవ్ చేస్తుంది. అందరికి శుభాకాంక్షలు. మాకండి పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకోండి పండగ ఫ్రెండ్స్. నువ్వు చిన్నగా అయ్యారా తమ్ముడు? నాకు కనపడదురా తమ్ముడు, ప్లీజ్ రా. కనపడదు కాబట్టి అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా.